నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక ఒక్కసారి ఊహించుకోండి మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు కానీ ఆ అప్పు 109 సంవత్సరాల తర్వాత కూడా తిరిగి రాలేదు ఇప్పుడు మీ వారసులు ఆ పాత అప్పు పత్రాలను బయటకు తీసి అసలు ఆ డబ్బు ఏమైందో చెప్పండి తిరిగి చెల్లించండి అంటూ క్లెయిమ్ చేస్తున్నారు వినడానికి సినిమా కథలా ఉన్న మధ్యప్రదేశ్లోని ఒక కుటుంబం ఇప్పుడు ఇలాంటి చారిత్రాత్మక క్లెయిమ్ తో బ్రిటన్ ప్రభుత్వాన్ని సంప్రదించడం ఆసక్తికరంగా మారింది అసలు కథ 1917లో మొదలైంది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి యుద్ధ ఖర్చుల కోసం భారీగా నిధులు అవసరమయ్యాయి అప్పటి బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం నుంచి కూడా యుద్ధ నిధుల కోసం డబ్బులు సమీకరించారు ఆ సమయంలో మధ్యప్రదేశ్లోని సెహోర్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త సేత్ జుమాలాల్ రుతియా బ్రిటిష్ ప్రభుత్వానికి 35,000 రూపాయలు ఇచ్చినట్లు కుటుంబం వద్ద ఉన్న పాత పత్రాలు చెబుతున్నాయి ఇప్పుడు 109 సంవత్సరాలు గడిచిపోయాయి ఆ సమయంలో ఇచ్చిన 35,000 చిన్న మొత్తం కాదు అప్పటి విలువతో చూస్తే అది చాలా పెద్ద మొత్తమే కానీ అసలు ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే ఆ డబ్బు తిరిగి చెల్లించారా లేదా కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారం ఆ అప్పు తమ పూర్వీకులకు తిరిగి చెల్లించలేదు అందుకే ఈ పాత పత్రాలను ఆధారంగా చేసుకుని సేత్ జుమ్మాలాల్ రుతియా వారసులు ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు కుటుంబానికి చెందిన వివేక్ రుతియా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వారి వద్ద 1917 నాటి లోన్ కు సంబంధించిన సర్టిఫికేట్ ఇతర పాత పత్రాలు ఉన్నాయని చెబుతున్నారు ఇక్కడ మరో ఆసక్తికరమైన మలుపు వచ్చింది ఈ కుటుంబం తరపున న్యాయవాది బ్రిటన్ డెట్ మేనేజ్మెంట్ ఆఫీస్ ను సంప్రదించగా అక్కడి నుంచి స్పందన వచ్చింది అసలు వార్ లోన్ సర్టిఫికేట్ కాపీతో పాటు సంబంధిత పత్రాలను పంపించాలని బ్రిటన్ డెట్ మేనేజ్మెంట్ ఆఫీస్ కోరినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి అంటే ఇప్పటి వరకు బ్రిటన్ ప్రభుత్వం ఈ క్లెయిమ్ ను అంగీకరించిందని కాదు కానీ కనీసం ఆ పాత రుణానికి సంబంధించిన ఆధారాలను పరిశీలించే స్థాయిలో స్పందన అయితే వచ్చింది 109 ఏళ్లుగా కుటుంబం చెబుతున్న కథ ఇప్పుడు అధికారిక రికార్డుల పరిశీలన దశకు చేరడం ఈ వ్యవహారంలో కీలకమైన పరిణామం అయితే ఇక్కడ అసలు సంచలనం 35,000 ఇప్పుడు ఎంత అవుతుంది అన్నదే కుటుంబం తరపున ఈ మొత్తానికి వడ్డీ ఇతర లెక్కలు కలిపితే నేటి విలువ భారీగా ఉంటుందని చెబుతున్నారు కొన్ని మీడియా కథనాల్లో ఇది కోట్ల రూపాయల స్థాయికి చేరవచ్చనే అంచనాలు కూడా వచ్చాయి కానీ ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి 1917లో ఇచ్చిన 35,000 రూపాయలకు ఈ రోజు నేరుగా 109 సంవత్సరాల వడ్డీని వేసి ఒక నిర్దిష్ట మొత్తాన్ని బ్రిటన్ ప్రభుత్వం తప్పనిసరిగా చెల్లించాలి అని చెప్పడం సరైంది కాదు అసలు బాండ్ నిబంధనలేంటి వడ్డీ రేటు ఎంత ఎప్పుడు తిరిగి చెల్లించాలి ఆ రుణం ఏ విధమైన వార్ లోన్ దాని చట్టపరమైన స్థితి ఏంటి వంటి అనేక అంశాలు ముందుగా నిర్ధారించాల్సి ఉంటుంది అందుకే ప్రస్తుతం వినిపిస్తున్న కోట్ల రూపాయల అంచనాలను తుది చెల్లింపు మొత్తంగా చూడకూడదు ఇక ఈ కథలో చరిత్ర కూడా చాలా ముఖ్యమైనది 1917 అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కాలం మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు కొనసాగింది బ్రిటిష్ సామ్రాజ్యం యుద్ధంలో భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది ఆ సమయంలో బ్రిటిష్ ఇండియాలోని ప్రజలు సంస్థలు సంస్థానాలు కూడా వివిధ రకాలుగా యుద్ధ నిధులకు సహకరించారు అంటే ఈ 35,000 రూపాయల కథ కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన పాత ఆర్థిక లావాదేవీ మాత్రమే కాదు బ్రిటిష్ పాలనలో భారతదేశం నుంచి యుద్ధానికి నిధులు ఎలా సమకూర్చారన్న చరిత్రలోని ఒక చిన్న ముక్క కూడా అయితే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి బ్రిటిష్ కాలం నాటి ఆర్థిక పత్రాల పరిస్థితి ఏంటి ఎవరి బాధ్యత ఏ రుణాలు కొనసాగాయి ఏవి ముగిశాయి ఏ బాండ్లు రిడీమ్ అయ్యాయి ఇవన్నీ చట్టపరంగా చారిత్రక రికార్డుల ఆధారంగా పరిశీలించాల్సిన అంశాలు అందుకే ఈ కుటుంబం ఇప్పుడు ముందుకు తీసుకొచ్చిన పాత పత్రాలు ఎంత ప్రామాణికమైనవి అవి బ్రిటిష్ ప్రభుత్వ అప్పుతో ఎలా అనుసంధానం అవుతున్నాయి ఆ రుణం నిజంగా ఇంకా బకాయిగా ఉందా అనే విషయాలే అసలు కీలక అంశాలు ఇక కుటుంబం ఈ వ్యవహారాన్ని ఎందుకు ఇంతకాలం తర్వాత ముందుకు తీసుకొచ్చింది అనే ప్రశ్న కూడా వస్తోంది వారి కుటుంబంలో పాత పత్రాలు లేఖలు రికార్డులు భద్రంగా ఉండటంతో ఈ విషయం తిరిగి వెలుగులోకి వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి వారి దృష్టిలో ఇది కేవలం డబ్బు విషయం కాదు తమ పూర్వీకుడు ఇచ్చిన డబ్బుకు సంబంధించిన కుటుంబ గౌరవం చరిత్రకు సంబంధించిన ప్రశ్న కూడా 109 సంవత్సరాల తర్వాత కూడా ఒక పాత పత్రాన్ని పట్టుకుని న్యాయం లేదా చెల్లింపు కోసం ప్రయత్నించడం వెనుక ఈ భావోద్వేగం కూడా ఉంది ఇప్పుడు అసలు ప్రశ్న బ్రిటన్ నిజంగా ఈ డబ్బు చెల్లిస్తుందా దీనికి ఇప్పుడే సమాధానం చెప్పడం సాధ్యం కాదు డెట్ మేనేజ్మెంట్ ఆఫీస్ పత్రాలు కోరడం అనేది క్లెయిమ్ ఆమోదించినట్లు కాదు ముందుగా పత్రాల నిజ స్వరూపం అప్పటి రుణ నిబంధనలు రుణం చెల్లింపు చరిత్ర చట్టపరమైన గడువులు ప్రస్తుత చట్టాల ప్రకారం ఈ క్లెయిమ్ ను ఎలా పరిగణించాలి అనే విషయాలను పరిశీలించాల్సి ఉంటుంది ఇంత పాత ఆర్థిక క్లెయిమ్ కావడంతో చట్టపరంగా కూడా అనేక సవాళ్లు ఉండేవి
అవకాశం ఉంది. అయితే ఈ కథలో ఒక ఆసక్తికరమైన అంశం మాత్రం ఉంది. సాధారణంగా మనం పాతకాలపు కుటుంబ పత్రాలను పెద్దగా పట్టించుకోం. కానీ ఈ కేసు చూస్తే ఒక చిన్న కాగితం కూడా తరాల తర్వాత ఒక కుటుంబ చరిత్రను తిరిగి బయటకు తీసుకురాగలదని అర్థమవుతోంది. 1917లో ఒక వ్యాపారవేత్త ఇచ్చిన 35,000 రూపాయలు, ఆ తర్వాత ఆయన మరణం, తరాలు మారడం, దేశానికి స్వాతంత్రం రావటం, బ్రిటిష్ పాలన ముగియడం, 109 సంవత్సరాలు గడవటం, చివరకు ఆ పాత రుణ పత్రం మళ్లీ బయటకు రావటం, ఈ మొత్తం ప్రయాణం నిజంగా అసాధారణమైనదే. మరోవైపు ఈ కథను కేవలం 35,000 అప్పు ఇప్పుడు కోట్లు అనే కోణంలో మాత్రమే చూడకూడదు. ఇది చరిత్రకు సంబంధించిన అంశం కూడా. బ్రిటిష్ పాలనలో భారతీయుల నుంచి సేకరించిన యుద్ధ నిధులు, ఆర్థిక లావాదేవీలు, అప్పటి బాండ్లు, వాటి చెల్లింపుల చరిత్ర వంటి విషయాలపై మరింత చర్చకు ఇది అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా ఒక పాత ఆర్థిక పత్రం ఇప్పటికీ చట్టపరంగా విలువ కలిగి ఉందా అనే ప్రశ్నకు సమాధానం రావాలంటే చరిత్ర, ఆర్థిక శాస్త్రం, చట్టం ఈ 3 కోణాలను పరిశీలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కుటుంబం చేతిలో ఉన్న పత్రాలను బ్రిటన్ డెట్ మేనేజ్మెంట్ ఆఫీస్ పరిశీలిస్తోంది. ఈ పరిశీలన తర్వాతే అసలు క్లెయిమ్ కు సంబంధించి తదుపరి అడుగు ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ పత్రాలు చెల్లుబాటు అవుతాయని, రుణం నిజంగా బకాయిగా ఉందని నిర్ధారణ అయితే మాత్రం ఈ 109 ఏళ్ల పాత కథ మరో సంచలన మలుపు తిరిగే అవకాశం ఉంది. ఒకవేళ చట్టపరమైన లేదా రికార్డు సంబంధిత కారణాలతో క్లెయిమ్ తిరస్కరించబడితే అప్పుడు ఈ కుటుంబం న్యాయపరంగా ఏం చేయబోతుంది అన్నది ఆసక్తికరంగా మారుతుంది. మొత్తానికి 1917లో ఇచ్చిన 35,000 రూపాయలు ఇప్పుడు కేవలం ఒక పాత అప్పు కాదు, 109 సంవత్సరాల చరిత్రను మోసుకొస్తున్న ఒక పత్రం. ఒకవైపు మొదటి ప్రపంచ యుద్ధం, మరోవైపు బ్రిటిష్ పాలన, ఆ తర్వాత భారత స్వాతంత్రం, తరాలు మార్పు, చివరకు ఇప్పుడు 2026లో ఈ పాత అప్పు మళ్లీ చర్చలోకి రావటం. ఈ కథలోని అసలు ఆసక్తి ఇక్కడే ఉంది. బ్రిటన్ డెట్ మేనేజ్మెంట్ ఆఫీస్ పాత పత్రాలను పరిశీలించడానికి సిద్ధపడటం మాత్రం ఈ కథకు కొత్త అధ్యాయాన్ని తెచ్చిపెట్టింది. కానీ చివరికి ఆ 109 ఏళ్ల నాటి 35,000 నిజంగా తిరిగి వస్తుందా? వస్తే ఎంత వస్తుంది? లేక ఇది కేవలం చరిత్రలో మిగిలిపోయిన ఒక రుణ పత్రంగానే మిగిలిపోతుందా అనేది మాత్రం తదుపరి అధికారిక పరిశీలన తర్వాతే తేలుతుంది.